28 ఏళ్ళు గడిచాయి, కానీ నేను వెళ్తున్న దిశ ఏంటో తెలియదు. నాలో తెలియని కుతూహలం. పుట్టింది జీవించి మరలా మరణించడానికా, లేదా జీవితం అంటే ఏంటో తెలుసుకోవడానికా? గాలి, ఆకాశం, నేల, అగ్ని ఇవన్నీ శాశ్వతం కాదో తెలీదు, కానీ మనిషి అనే నేను ఈ ప్రపంచంలో శాశ్వతం కాదు. ఇది నా కథ, ఒక అడ్వెంచర్, ఒక పేట్రియాటిక్ స్టోరీ, నన్ను నేను తెలుసుకోవడానికే చేసిన జర్నీ. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా అడ్వెంచర్ లేని ఫ్లైట్ జర్నీ. కానీ ఢిల్లీలో మోటార్ సైకిల్ రెంట్కి తీసుకుని నా ప్రయాణం కొనసాగించడం. రాయల్ ఎన్ఫీల్డ్ మచెస్మో 350cc. నా మిగతా ప్రయాణం ముగించేదాకా నా తోటి ప్రయాణికుడు. సుమారు 2500 కిలోమీటర్లు ప్రయాణం చేశా. వర్షం కురిసిన, ఎండ, మంచు, చలి వేసిన, మన గమ్యం చేరాలి అంటే మన బండి కదలాలి. బహుశా మన జీవితం కూడా అంతే. శ్రీనగర్, హెవెన్ ఆన్ ఎర్త్. ఒక నాణెంకు 2 ముఖాలు ఉన్నట్టు ఇక్కడ ప్రజలు ఇంకా పరిస్థితులకు కూడా 2 ముఖాలు. ఇఫ్తార్ టైంకి నా బండి రిపేర్ చేశారు ఒకరు, రాళ్లతో రోడ్డు పోయే వాళ్ళని కొట్టారు మరొకరు. మంచి వాళ్ళని కలిసా, క్రోధాగ్నితో మంటలు వెదజల్లే యువతని చూశా. ఎటు చూసినా గన్స్తో నిలబడ్డ ఆర్మీ ఇంకా పోలీస్ని చూశా. ఏమీ తెలియని పసివాళ్ళని కూడా చూశా. Why are there boundaries when people are alike? You cannot buy peace with guns, but words alone. Yet some might say I'm a dreamer. పాకిస్తాన్తో యుద్ధం గురించి చదవడం లేదా వినడమే తెలుసు. కానీ ద్రాస్ ఇంకా కార్గిల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు ఈ టెరెన్ పైన డిఫెన్స్ సర్వీసెస్ వారు యుద్ధం గెలవడం ఎంతో గొప్ప ఘనకార్యం. మన డిఫెన్స్ సర్వీసెస్కి ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే. పదివేల అడుగుల ఎత్తులో బండి నడుపుతూ ఉన్నప్పుడు గాలి ఆడక, భయానికి మాట రాక, చుట్టూ ఉన్న అందాన్ని గమనిస్తూ దానికి మాటలు కంటే అనుభవాలే విన్నా.
18,000 అడుగుల ఎత్తులో బండి నడపాలని నాకు నేనే ఒక చిన్న సవాలు వేసుకున్నాను. దానికి జవాబు ఇచ్చా. ఒక చిన్న అచీవ్మెంట్. కార్తుంగ్లా పాస్ పైన బండి నడిపా. మన ప్రయాణంలో తరచూ తోటి ప్రయాణికులు కలుస్తూ ఉంటారు. వారు త్వరగా స్నేహితులు కూడా అయిపోతారు. కానీ వారి గమ్యం వేరే, మన గమ్యం వేరే. ఒక ప్రక్క ఎత్తైన కొండలు, మరో ప్రక్క పాతాళం కనిపించే లోయలు. అయినా నేను భయపడలేదు. భయపడితే చేరవలసిన గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేదు. భయం వేసే రోడ్స్, కానీ భయపడితే జీవితమే వృధా. మత్తెక్కించే ప్రకృతి, ఎత్తైన కొండలు, నీరు, నా ఆలోచనలు, నా లక్ష్యం. కొండలు, నీరు, తొలి సూర్యకిరణాలు, ఇది నాకు తెలిసిన స్వచ్ఛమైన ప్రకృతి. కానీ గమ్యం చేరుకోవాలంటే ఇలాంటి ఎదురు దెబ్బలు తినాల్సిందే. To reach the doors of heaven, one must follow the roads of hell. మన దారి ఎప్పుడు హైవేలాగా ఉంటే జీవితం ఏమీ నేర్పియదు. కులం, మతం, డబ్బు, భయం, ద్వేషం అన్నీ అబద్ధాలు. మనుషులు, ప్రేమ, గమ్యం, ఒకరికి సహాయపడటం, ఇవన్నీ జీవితపు నిజాలు. జీవితం కూడా గుండ్రంగా ఉంటుంది. మనం ఏ చోట నుంచి అయితే బయలుదేరతామో అదే చోటికి చేరుతాము. Destiny.